స్వగ్రామం నల్గొండ జిల్లా ఈడికూడలో పాల్వాయి అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్లోని పాల్వాయి నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నివాళి అర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం పాల్వాయి నివాసం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి, ఏ టైంలో జరగనున్నాయి? సంతోష్, ప్రధానంగా ఏదైతే పాల్వాయి నివాసంలో ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఉంది, ఇక్కడ నుంచి గాంధీ భవన్కు 10 గంటల సమయంలో ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని తీసుకెళ్ళున్నారు. అక్కడ పార్టీ గౌరవార్థం అక్కడ అందరూ నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మునుగోడు నియోజకవర్గంలోని పాల్వాయి సొంత గ్రామానికి తీసుకెళ్ళనున్నారు. అంటే ప్రధానంగా మనం మొదటి నుంచి చూసినట్టయితే అంటే తెలంగాణ ఉద్యమ సాధనే కాదు, ఏదైతే 80 సంవత్సరాల పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తన 60 సంవత్సరాల పాటు రాజకీయంలోనే ఉన్నారు. ఏదైతే నెహ్రూ కుటుంబంలో 4 తరాలకు సంబంధించి ఆయన అందరితో కూడా ఆయనకు అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా అన్ని పార్టీల నాయకులు, ప్రధానంగా పక్కనే ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు, పక్కనే ఇల్లు, డి శ్రీనివాస్ గారితో ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉండడమే కాదు, పక్కనే ఒకరిద్దరు పక్కపక్కనే కట్టుకున్నారు. అసలు ఎటువంటి అనుబంధం ఉంది? నాకు ఆయనతో గత 40 ఇయర్స్గా మంచి స్నేహితము, అనుబంధం. పెద్ద మాదిరి ఆయన ట్రీట్ చేస్తూ ఆయన పిలవడమే అన్న అని పిలుస్తుంటుంది. నాకు వాస్తవంగా అయితే ఇక్కడ నేను ఉంటున్న ఇల్లు కూడా ఆ ప్లాట్ ఆయనే ఇప్పించాడు. చాలా దగ్గర అనుబంధం, చాలా గౌరవించేవాడు. నన్ను కూడా ఎంతో ప్రేమతో చూసేవాడు. మరి చాలా అవుట్ స్పోకన్ మనిషి. తెలంగాణ ఇష్యూలో అయితే ఆయన ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి అది ఇష్యూ మీద పోరాటం మొదలుపెట్టిందంటే చివరి వరకు కూడా సాధించే వరకు కూడా ఒక అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పోయింది ఆయన. అది చూడగలిగినారు. ఏమున్నా ఏ ఇష్యూ అయినా, ఎక్కడైనా, ఏ ఫోరం అయినా ధైర్యంగా మాట్లాడగలిగే శక్తి ఆయనకుండే. హెల్ప్ఫుల్ నేచర్. ఎవరికి ఏం అవసరం ఉన్నా ఎమ్మడి తీసుకుపోతుండే, పని చేయిస్తుండే. అటువంటి ఒక మంచి మనిషి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. నేతలంతా కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఆయన వ్యక్తిత్వం అనేది ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి మనిషి. తను నమ్మిన విషయాన్ని ఎవరు ఏ విధంగా చెప్పినా సరే ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యేవారు. ఈ విషయంలో అటు పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఇక్కడికి చేరుకుంటున్నారు. అదైతే ప్రధానంగా ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరితో ఆయనకు విభేదాలు ఉండేవి కాదు. ఏదైతే తెలంగాణ విషయంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి టెన్షన్ కావచ్చు, అవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా శోక సంద్రంలో ఉన్నారు. నిజంగా అంటే పాల్వాయి రాజకీయ జీవితాన్ని కనుక అందరూ పరిశీలిస్తుంటే మొదటి నుంచి నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తిగా ఏ పదవిలో ఉన్నా సరే లేకున్నా సరే తనకంటూ ఒక శైలి ముద్ర ప్రత్యేకంగా వేసుకున్నారు. ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితులు లేవు. తను మాట్లాడాలనుకుంది కావచ్చు, తను చెప్పాలనుకుంది కావచ్చు, ఎవరికి భయపడకుండా చెప్పినటువంటి వ్యక్తి. అదే ఈరోజు ఆయన్ని ఇంతమందికి కూడా ఒక ఆదర్శ నేతగా నిలిపిందని చెప్పుకోవచ్చు. అందుకోసమే రాజకీయ పార్టీల్లో కూడా అన్ని పార్టీల నాయకులు ఇక్కడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఒక్కసారి పాల్వాయితో మాట్లాడితే ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఆయన యొక్క స్టడీ చేసినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా వాళ్లకు చెప్పేవాళ్ళు. అదంతా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. మాకు ఒక పెద్ద దిక్కు కోల్పోయామని చెప్పి స్వయంగా జానారెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి నేతలు ప్రస్తుతం లేరని చెప్పుకోవచ్చు. కొంతమంది ఏ విధంగానైతే అంటే 80 వయసులో కూడా ఆయన చురుగ్గా అందరితో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇప్పటి వరకు ఒక్కొక్కరితో ఉన్నటువంటి అనుబంధాన్ని చివరి వరకు కూడా అంటే స్టాండింగ్ కమిటీ జరిగినటువంటి ఏదైతే టూర్లో ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ పరిణామం అందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వి హనుమంతరావు వస్తున్నారు. ఏదైతే పాల్వాయి విషయంలో ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి గాంధీ భవన్కు 10 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అయితే మొత్తం కూడా అధికార లాంఛనాలతో జరిపేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం కొంత ఆవేదనగా ఫీల్ అవుతున్నారు. ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మొదటి నుంచి రాజకీయంగా ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు ఎక్కడికక్కడ నెమరేసుకుంటున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం ఇవ్వాలంటూ అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. తన కూతురుకు ఏ విధంగానైతే బాధపడద్దంటూ విహెచ్ చెప్తున్నటువంటి చూడొచ్చు. కొడుకు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇది మొత్తానికి పాల్వాయి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. రాపోల ఆనంద్ భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే ఎంతో మందికి ఆయన రాజకీయంగా గురువుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మొత్తానికి పాల్వాయి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నుంచి గాంధీ భవన్ కు సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఒక ర్యాలీగా అంటే పెద్ద ఎత్తున అంతిమయాత్ర బయలుదేరుతుంది. గాంధీ భవన్ లో ఏదైతే పార్టీ గౌరవార్థం అక్కడ కొద్దిసేపు పార్థివ దేహాన్ని ఉంచుతారో ఆ తర్వాత మునుగోడు ఏదైతే పాల్వాయి సొంత నియోజకవర్గం, గతంలో ఆయన ఏదైతే కమ్యూనిస్టుల కంచుకోట అయినటువంటి మునుగోడులో తను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు. అక్కడికి తీసుకెళ్లి తన సొంత గ్రామంలోనే ఆయన అంత్యక్రియలు